అనే పేరు మీద తెలియదు. నిన్న అనగంటలో కలిసాము. ఇట్లా ఆర్థిక శాఖ మంత్రి కలిసి ఆయన ఏం మాట్లాడినారు, మీకు తెలుస్తూ ఉంటేనే ఒక 5 నిమిషాలు వాటి పైన వెళ్తే మనము చదవాలన్నా లేదా ఇంటికి వెళ్ళిపోవాలన్నా ఆయనకి సపోర్ట్ చేస్తున్నాం. ఏం అవసరం లేదు. ఆ గ్రూప్లో దాంట్లో పెడతాము. దాన్ని ఏదైనా ఉంటే చదువుతారు ఏంటనేది మీకు నిజంగా క్లారిటీ లేదు. నేను ఏదో వస్తాది చదివినారు ఇందులో అంటే 6 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే చదువుతూనే ఉన్నారు. ఇక్కడ నుంచి అట్లా చదివినా కూడా అలాగే చదువుతూనే ఉంటారు. ఖచ్చితంగా అలాగే మూవ్ అనే కాకుండా వెళ్ళిపోతూనే ఉంటారు. ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తారు. ఒకవేళ చేస్తే మన ప్లస్ మైనస్ జరుగుతుందా, అసలు ప్లస్ అంటే ఏదో మైనస్ అంటే ఏం జరుగుతుంది ఏం తెలియదు. మీకు నోటిఫికేషన్ జరగాలి, అయిపోవాలి, అయిపోతే ఎక్కువ రాష్ట్రం గ్రూప్ 2 లేకపోతే గ్రూప్ 3 గ్రూప్ 4 గ్రూప్ 5 చేసేదంతా మనకు సంబంధించబడలేదు. నోటిఫికేషన్ జరిగితే చాలు. ఎట్లయినా కానీ మనకు సంబంధం లేదు. మనం బయటకు వస్తే దాకా అడుగుతుందని భయం. కనీసము దీనికి అసలు జరుగుతుందా మైలు జరుగుతుందా మనకి యూజ్ అవుతుందా లేదా, మన పాత్ర ఏమన్నా సపోర్ట్ ఏమన్నా ఉంటుందా, ఉంటే మన చేయడం వల్ల యూజ్ ఉంటుందా. ఎక్కడన్నా ఎవరన్నా రోజు కలెక్టర్ అడుగుతున్నారు, మినిస్టర్ లోకేష్ గారికి అడుగుతున్నాము, ఇచ్చినాము, అందరూ ఇచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు చేస్తే హ్యాపీగా మనము ఎగ్జామ్ రాస్తాము. డేట్ వస్తే చాలు మాకు. కొంతమంది ఈవెంట్స్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు సేమ్ పరిస్థితికి వచ్చారు. ఈవెంట్స్ ఆపేసి మీ దానికోసం వచ్చారు. మీరు ఒకసారి ఆలోచించండి. హోంగార్డ్స్కి కానీ 40% రిజర్వేషన్ పోతే 40% రిజర్వేషన్ పోతే అంటే 6,000 పోస్టుల్లో మీరు పెట్టే దాంట్లో కోసం మాత్రమే పోరాడుతున్నారు. ఓకేనా? ఇదేం తెలియక మీరు మాత్రం కనీసం గుంటూరులో మినిమం బేసిక్ కన్నా బయటకు వచ్చి ఒక కలెక్టర్కి రిక్వెస్ట్ ఇద్దాము. 10 మందితో మనం 10 మంది ఇక్కడ దాదాపు 400 మంది 400 నుంచి 500 మంది గుంటూరులో ప్రిపేర్ అవుతా ఉన్నారు. 500 మంది అనుకుంటే ఒక గంట కానీ మీరు టైం వేస్ట్ చేసుకొని టైం వేస్ట్ కదా అది మీ లైఫ్ కోసం ఒక గంటను తీసుకెళ్ళి ఆ రిక్వెస్ట్ ఇచ్చేదాన్ని కూడా మీరు ఇది చేయలేకపోయారు చాలామంది. ఓకేనా? ఆ అవేర్నెస్ తేవడం కోసం మాత్రమే నేను చెప్తాను. యాక్చువల్లీ ఈ వారంలో ఈవెంట్స్ సంబంధించిన షెడ్యూల్ వారం నుంచి 10 డేస్లో ఏదో ఒకటి అప్డేట్ రావచ్చు. 100% క్యాన్సర్ చెప్పినట్టు వస్తాడని కాదు. ఆ ఫైట్లోనే మేము ఉన్నాము. ఓకేనా? నేను మినిస్టర్ని కలిసాము, మనకు తెలియదు. మొన్న మినిస్టర్ కలిసాము, తెలియదు. లోకేష్ గారిని కలిసాము, తెలియదు. ఏమి ఈరోజు సీఎం గారి అపాయింట్మెంట్ ఉంది కర్నూలులో, అది మనకు తెలియదు. అంటే మినిమం అప్డేట్లో ఉండాలి. ఇవన్నీ తెలియకుండా మీరు అలాగే రాష్ట్రం మొత్తము 90,000 మంది అలాగే ఉన్నారు. పోరాడుతుంది 5,000 మంది మాత్రమే. 5,000 మంది డిఫరెంట్ ఏరియాలో ఉండడం వల్ల ఇప్పుడు 100 మంది అయినారు. ఓకేనా? ఇలా ఉంటే ఇంకొక 2 సంవత్సరాలకు కూడా ఇదే తెలియాలి. 1000, 1500, 2000 కట్టి ఇలాగే చదువుతూ ఉంటారు. హాస్టల్కి ఒక 4,000 యావరేజ్గా ఎవ్రీ ఇయర్. అంటే మీరు ఒక 1 అవర్ మీరు స్పెండ్ చేసే టైంని అది లక్షల్లోకి పోతుంది. 2-3 లక్షలు పెట్టుకుంటే మనము చదువుతూనే ఉంటాం. ఇన్ని రోజులు దాన్ని అక్కడ రవ్వ కూడా మూవ్ ఆన్ చేయలేకపోయినాం ఎవరే కానీ. మీరు చేయలేకపోవడం వల్ల